ప్లస్ ఈ నాడిని దేవుడి దగ్గర కూడా చాలామంది పెట్టుకుంటారు. అట్లా ఈ సినిమా రిలేటెడ్గా ఏముంది అని అడుగుతున్నా. 70% మీరే చెప్పేశారు కదండి, అన్నీ ఎక్స్ప్లెనేషన్ మీరే చెప్పేశారు. ఇదే నా ప్లస్ పాయింట్. అవునా? మీరే అన్నీ చెప్పేస్తారు, మీరే నన్ను అక్కడ తీసుకుపోయి పెట్టేస్తారు. మన పరిచయం ఇప్పుడు కాదు కదా, అంత అప్పుడే కదా, 92, 91. మంచి హీరోయిన్ చూసాము. ఏమనుకుంటారు ఈ పేరు గురించి మీరు అలా చెప్తే? సరే దానికి చెప్పండి, దాని కథ గురించి చెప్పండి. 2000లో మీట్ చేసాం, 2020లో మీట్ చేసాం మనము. అవును, అప్పుడే మనం స్టార్ట్ చేసాము. 4 years అయింది అంతే మనం మీట్. సార్ తర్వాత సరే ఓకే, కథ చెప్పొద్దు. అయితే మీరు ఆల్రెడీ దర్శకుడుగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలోకి కన్నడ సినిమా ద్వారా. తర్వాత మీరు హీరో అయిపోయారు. తర్వాత బయట హీరోలతోటి తెలుగులో స్టైట్ సినిమా మీరు దర్శకుడిగా చేసే అవకాశం ఎప్పుడైనా ఉంటుందా? తెలీదండి, ఎవరికి తెలుసు రేపేమవుతుంది అనే తెలీదు, ఏమేమవుతుందో తెలీదు. సరే, డెఫినెట్గా అవ్వచ్చు. నాకు అలాంటి ఏదైనా సబ్జెక్ట్ దొరికితే, అలాంటి ఆ సిచ్యుయేషన్ వస్తే డెఫినెట్గా చేస్తాను. సరే, మీది మన అల్లు అర్జున్ది మంచి కాంబో, సన్నాఫ్ సత్యమూర్తి బ్లాక్ బస్టర్ హిట్. సో రీసెంట్గా నిన్న మొన్న కూడా కలిశారు మన బన్నీతోటి. సో మళ్ళీ మీ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా రాబోతోంది అంటే? అదే మాట్లాడుకుని వచ్చాం, తర్వాత చెప్తాను ఉండండి. సూపర్. ఉపేంద్ర గారు, సార్ సైకలాజికల్ మైథలాజీ అన్నారు. సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? అంటే మైథలాజికల్లో సైకలాజీ అన్నారు కదా, సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? ఈ స్టోరీకి ఎంత టైం పట్టింది? ఇదా, అది స్టోరీకి టైం లేదండి, చేస్తూనే ఉంటాము. ఆ మైథాలజీ సైకాలజీ చెప్పింది మీరు ఆల్రెడీ చూశారు కదా, దానికంటే ఇది వేరే రకంగా ఉంటుంది అని అందుకని చెప్పాను. కొంచెం సైకాలజీ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ఫిలంలో. ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను, కుదరలేదన్నారు కదా, అసలు ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయంలో? చాలా 25-30 years అయిపోయింది. నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు. తర్వాత అర్థమైంది, ఒక్క మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది అని. ఫ్యామిలీకి కావాలి, యూత్స్కి కావాలి, డ్యాన్స్ ఉండాలి, అన్ని ప్యాకేజ్ ఉండాలి అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే. నేను ఏమేమో ఇలాంటి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని. నేను వచ్చేసి నేను చెప్పాను, సార్ నాకు అంటే ఆ ఒక్క ఇది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. ఏమంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే. ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు. నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిలం మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను. ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు, ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు. ఉపేంద్ర గారు సార్, యా సార్ మీరు డైరెక్టర్గా చేశారు, హీరోగా చేశారు. సో దేంట్లో ఏది మీకు ఈజీ అనిపించింది, ఏది టఫ్ అనిపించింది? ఈజీ తక్కువ. ఏది ఈజీగా అనిపించింది, ఏది టఫ్గా అనిపించింది? కష్టంగా ఏది అనిపించింది, ఈజీగా ఏది అనిపించింది? ఇలా చాలా టఫ్ ఇచ్చే చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది, చాలా ఈజీగా ఉండేది అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. అది లైఫే అలాగే. బట్ ఇది డెఫినెట్గా అవును, బోత్ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రాసేది టోటల్గా ఒక తీసుకొని పోయేది డెఫినెట్గా టఫ్ జాబే. బట్ ఐ ఎంజాయ్ దిస్ యాక్చువల్ బికాస్ ఆఫ్ దిస్. చూడండి ఇది సార్, మీ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అని ఇట్లా ప్రతి మూవీలో. సో దీనిలో కూడా అలాంటి డైలాగ్ గుర్తుండిపోయేది ఏమన్నా ఉన్నాయా డైలాగ్స్ అట్లా? అది మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి.